చేస్తున్నా. ఫోర్త్ వాల్యూకి ఏమో 3 × 3 యాడ్ చేస్తున్నా. రెండో వాల్యూకి 3 యాడ్ చేస్తున్నా. మూడో వాల్యూకి 2 × 3 యాడ్ చేస్తున్నా. నాలుగో వాల్యూకి 3 × 3 యాడ్ చేస్తున్నా. 99వ వాల్యూకి 3 × 99 యాడ్ చేస్తున్నా. 99 3 297 ప్లస్ 2 299. ఇది 299. ఇక్కడేమో 3 పెరిగింది, ఇక్కడేమో 3 పెరిగింది, ఇక్కడేమో 3 పెరిగింది. 3 పెరుగుతెంత 302. మనం అన్ని లాస్ట్ వాల్యూ డినామినేటర్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వశ్చన్ లాడు లాస్ట్ వాల్యూ ఇవ్వలేదు, మనం కనుక్కుంటున్నాం. 2, ఇది 5, ఇది 8. ఇక్కడేమో 3 పెరిగింది, ఇక్కడేమో 3 పెరిగింది. సెకండ్ వాల్యూ ఏమో 2 మీద 3 పెరిగింది. మూడో వాల్యూ ఏమో 2 × 3 పెరిగింది. నాలుగో వాల్యూ ఏమో 3 × 3 పెరిగింది. సో 100వ వాల్యూ ఏమవుతుంది? 3 × 99 297 ప్లస్ 2 299. ప్రతి దాంట్లో 3 తేడా ఉన్నది కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? 299. నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది? 302. లాస్ట్ వాల్యూ ఏముంది? 302. 302 అని ఉండాలి, దాని ఫ్యాక్టర్ అయినా అయి ఉండాలి. 1/2 అయ్యే ఛాన్స్ లేదు, 1/4 అయ్యే ఛాన్స్ లేదు. 151 అనేది 302కి ఫ్యాక్టర్, 151 అనేది 302కి ఫ్యాక్టర్. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 25/151. 25/151. ఆల్ విత్ మీ. లాస్ట్ వాల్యూ ఒక న్యూమరీ డినామినేటర్ లో ఉన్న వాల్యూ అదైనా అయి ఉండాలి, దాని ఫ్యాక్టర్స్ అయినా అయి ఉండాలి. అదైనా అయి ఉండాలి, దాని ఫ్యాక్టర్స్ అయినా అయి ఉండాలి. లాజిక్ క్లియర్ అయిందా సార్? 2 × 5 5 × 8 8 × 11. సో రెండో టర్మ్ లో ఫస్ట్ వాల్యూ 3 పెరిగింది, మూడో టర్మ్ లో ఫస్ట్ వాల్యూ 2 × 3 పెరిగింది. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి, దాని తర్వాత అప్రాక్సిమేషన్ లోకి వెళ్తాను. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఎనీ డౌట్స్ బిఫోర్ వి డిస్కస్ అప్రాక్సిమేషన్? ఆన్సర్ ఆప్షన్స్ లేకుండా చేసే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్స్ లేకుండా చేసే పద్ధతి. ప్రతి ఒక్కరూ దయచేసి రిప్లై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఎనీ డౌట్స్ ఆర్ దేర్, ప్లీజ్ ఆస్క్ మీ.